సర్దార్ సర్వై పాపన్న గౌడ్ పూర్వ వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు. తండ్రి పేరు నాసగోని ధర్మన్న గౌడ్. చుట్టుపక్కల గ్రామస్తులు ధర్మన్న దొర అనేవారు. తండ్రి చిన్నతనంలో చనిపోయాడు. తల్లి పేరు సర్వమ్మ. అందరూ అతని పాపన్న గౌడ్ అని, పాపన్న దొర అని పిలిచేవారు. పాపన్న ఎల్లమ్మకు పరమభక్తుడు. అతడు శివుణ్ణి కూడా ఆరాధించాడు. తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు. ధూళిమిట్ట శాసనం ప్రకారం ఆగస్టు 18, 1650 నాడు పాపన్నగౌడ్ వరంగల్ జిల్లాలో గౌడ కులంలో జన్మించాడు. చరిత్రలో ముఖ్యమైన స్థానం ఉన్న వ్యక్తి ధూళిమిట్ట వీరగల్లు శాసనంలో ఇలా ఉంది. బాల్యంలో పశువులను కాస్తూ ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు గమనించేవాడు. తల్లి సర్వమ్మకు ఒక్క కొడుకు కావడంతో గారభంగా పెంచింది. పాపన్న వంశం శివభక్తులు. వీళ్ళు నిత్యం పూజలు, సంప్రదాయాలు, తరాలుగా వస్తున్న సంప్రదాయాలు జీవితాన్ని యుక్త వయస్సు వచ్చే నాటికి క్రమక్రమంగా వ్యతిరేకించేవాడు. ఇతర కులాల వారితో తిరిగేవాడు. వీళ్ళు చాకలి సర్వన్న, మంగళి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరమల్లు, దూదేల పీరు, కోత్వాల్ మీరు సాహెబ్ పాపన్న ప్రధాన అనుచరులు. తల్లి సర్వమ్మ కోరికతో తాటి చెట్టు ఎక్కి కళ్ళు గీయడం మొదలుపెట్టాడు. 16వ శతాబ్దంలో బహుమాని సుల్తానేట్ 5 చిన్న రాజ్యాలుగా విడిపోయింది. గోల్కొండ కుతుబ్ షాహీ రాజవంశం నియంత్రణలోకి వచ్చింది. వారు పాలించడానికి చాలా తెలివైన ప్రాంతాన్ని వారసత్వంగా పొందారు. ముస్లిం సైనికులు భూమి పన్నులు వసూలు విధానంతో ప్రజలు చాలా హింసాత్మకంగా ఇబ్బందులకు గురిచేస్తూ పీడించి రకరకాల పేరుతో శిస్తులు వసూలు చేసేవారు. కులాల, మతాల పేర్లతో కూడా శిస్తులు వసూలు చేసేవారు. అలాగే గౌడ కులం వారికి తాటి చెట్టును పన్ను వేశారు. ముస్లిం సైనికులు శిస్తులు వసూలు చేసుకొని వెళ్లేదారిలో పాపన్న కళ్ళు అమ్ముకునే మాండువాలో తురష్కా సైనికులు కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకుండా హేళనగా నవ్వుకుంటూ వెళ్ళేవారు. 2-3 సార్లు అలాగే జరిగింది. తురష్కా సైనికులు శిస్తులు వసూలు చేసుకొని కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకుండా పాపన్న పెద్దగా పట్టించుకోనేవాడు. తురష్కా సైనికులు నా వద్ద కళ్ళు తాగిచున్నారు. రాజుగారి సైనికులు అంటే చాలా గౌరవనీయులు. అయినా సైనికులు రాజుగారిని శిస్తులు లెక్కలు అప్పగించాలి కదా, కళ్ళుకు డబ్బులు ఇచ్చినా లెక్క తగ్గదు కదా, పోనీలే అనుకునేవాడు. ఒకరోజు సైనికులు పాపన్న వద్ద కళ్ళు తాగి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుండగా కళ్ళు మండ వద్దకు పాపన్న స్నేహితుడు ఒకరు వచ్చి, ధనరాశులు ఉన్న కళ్ళు తాగి డబ్బులు ఇవ్వలేని నిరుపేద తురష్కా సైనికులు వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారా అని సరసంగా అన్నాడు. అందుకు తురష్కా సైనికుల్లో ఒకడు కోపంతో పాపన్న స్నేహితుని తన్నులకు కాలు ఎత్తాడు. అది చూసి ఆ క్షణంలో కోపదృప్తులైన పాపన్న తన వద్ద కళ్ళు గీయడానికి ఉపయోగించిన కీత కత్తి మారు కత్తితో దానితో ప్రాణ స్నేహితుని తన్నులకు కాలు ఎత్తిన సైనికుడి మెడ నరికాడు. దాంతో మిగతా సైనికులు పాపన్న మీదకు యుద్ధానికి రావడంతో ఎంతో బలవంతుడైన పాపన్న వారిని కూడా అంతమొందించాడు. ఇక అక్కడ మిగిలింది పాపన్న ప్రాణ స్నేహితులు, సైనికులు, గుర్రాలు. వసూలు చేసిన రాజుగారి ధనరాశులు మాత్రమే. పేదవారి నుంచి పీడించి వసూలు చేసిన డబ్బులు వారికే ఉపయోగించాలి అంటూ పాపన్న స్నేహితులతో, గుర్రాలతో, డబ్బులతో ఇంటికి చేరాడు. తురష్కా రాజ్యంలో విప్లవకారుడుగా తయారయ్యాడు. అప్పటి నుండి తురష్కా సైనికులు శిస్తులు వసూలు చేసుకుని వెళ్లేదారిలో పాపన్న అతని స్నేహితులతో కలిసి తిరుగుబాట్లు ప్రారంభించాడు. అలా మొదలైన తిరుగుబాటుతో ఆయుధాలు, గుర్రాలు, డబ్బులు కూడా సమకూర్చుకున్నాడు. యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. పేదవారికి డబ్బులు సాయం చేయడంలో పాపన్న పేరు జనగాం ప్రదేశంలో మారుమోగింది. గ్రామస్తుల్లో యువకులు పాపన్న వద్ద సైనికులుగా చేరారు. వారిని యుద్ధ విద్యలు నేర్పించి అతి తొందరలోనే 3000 మందికి సొంతంగా సైనికులను సమకూర్చున్నాడు. వారి దాడుల వల్ల కలిగే నష్టం కారణంగా వారిని స్థానిక జమీందారులు, పెత్తందారులు, భూస్వాములు అందరినీ అంతమొందించాడు. తెలంగాణలో మొఘల్ రాజు, అప్పటి పాలకులు అంతకంతకు పెరుగుతున్న ముస్లింల ఆధిపత్యాన్ని అంతం చేయాలని తాబేదారులు, జమీందారులు, జాగిద్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాఘాతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగువారి జెండాను ఎగరవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు. అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కానీ, ధనం కానీ, అధికారం కానీ లేవు. గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి ఆ సైన్యం ద్వారా మొఘలు సైన్యంపై దాడి చేసి తన సొంత ఊరు కిలాషాపూర్ని రాజధానిగా చేసుకున్నాడు. 1675లో సర్వై ఈ పేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు. అతని తరపున పోరాడానికి గెరిల్లా సైన్యం పెద్ద సంఖ్యలో ప్రజలను పెంచగల సామర్థ్యం అతని 10,000 నుంచి 12,000 విస్తృతంగా పెంచడానికి అవసరమైన సంఖ్యని సాక్ష్యం. పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలీడు. శివాజీ ముస్లింల పాలన అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాడో పాపన్న కూడా తెలంగాణ ముస్లిం పాలనకు అతనికి పోరాడాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.